Michael. లేడీస్ రండి, మీరు ఇటు రండి అన్న, ఇటు రండి, మీకు రాన్న రండి, ఇటు రండి, మీకు నువ్వు ఇటు రమ్మా, లేడీస్ ఇటు రండి. సావిత్రిబాయి పూలే నువ్వు చెప్పు బస్. అందరికీ నమస్కారం. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో రాష్ట్ర కార్యాలయంలో జరగబోతుంది. మహిళా విద్య కోసం పోరాటం చేసి అనేక సామాజిక రుగ్మతలపై పోరాడి సమాజంలో అసమానతలను తొలగించే విధంగా అనేక ప్రయత్నాలు చేసి తొట్టతొలి ఉపాధ్యాయులుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే గారి జయంతికి ఇవాళ ఘన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడతారని కోరుతున్నాను. మాట్లాడకూడదు. రాష్ట్ర అధ్యక్షులు ఓబీసీ మోర్చా ఆలే భాస్కర్ గారు, సోదరి భాగ్యలక్ష్మి గారు, మిగతా ఓబీసీ మోర్చా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా హైదరాబాద్లో కూడా కార్యాలయంలో వారికి ఘనమైన నివాళులు అర్పించి వారు మహిళల యొక్క సశక్తీకరణ కోసం ఆనాడే నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా జ్యోతిబా పూలేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని జ్యోతిబా పూలే స్వయంగా తన సతీమణి సావిత్రిబాయికి అక్షరాలు నేర్పించి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కొనసాగడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతులకు వారు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళలు చిన్న వయసులో విధవరాలైతే వారికి పునర్వివాహాలు లేదా ఆ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత వీటన్నిటి కూడా ఒక సామాజిక ఉద్యమం వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మహారాష్ట్రలో పూణేలో వారిని వెలివేసినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో రాజీ పడకుండా మహిళలు సగభాగము ఈ సమాజంలో అని చెప్పి మహిళలను సశక్తీకరణ చేయడం వల్లనే సమాజం బాగుపడుతుందని చెప్పి ఆ యొక్క సామాజిక పరమైన రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సఫలీకృతం కావడము. ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సావిత్రిబాయి పూలే యొక్క ఆశయాలను అక్షరాల ఇవాళ అమలు చేస్తూ మహిళలకు అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేస్తూ విద్య వైద్యమే కాకుండా ఉద్యోగాల్లో రాజకీయాల్లో కూడా రాణించాలని చెప్పి
ఇవాళ స్వయం సహాయక బృందాల ద్వారా కొనసాగుతున్న మహిళలకు ఏదో భర్త ఆదాయం మీద కుటుంబ పెద్ద ఆదాయం మీద ఆధారపడకుండా మహిళలు తమ కాళ్ళ మీద తనం నిలబడి ఆర్థికంగా వారిని స్వశక్తులను చేయడమే కాకుండా మొదటి ఒక రక్షణ విభాగానికి మంత్రిత్వాన్ని బాధ్యతను కూడా మోదీ ప్రభుత్వమే కల్పించడము, ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మన తెలుగు ఆడపడుచు నిర్మలా సీతారామన్ కూడా పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా నియమించడమే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో కూడా మహిళలకు పెద్దపీట వేసి 11 మందికి మహిళలకు మంత్రివర్గంలో స్థానము, అనేక రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించడము, స్వయం సహాయక బృందాలు ఉన్నటువంటి మహిళలకు వడ్డీ లేని రుణాల కల్పన కోసం కూడా కేంద్రం ఇతోధికంగా మరి ఆర్థికంగా సహాయం చేయడము, ఈ రకంగా వారిలో ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి వారిని సమాజంలో అన్ని రంగాల్లో కూడా ఇవాళ రక్షణ విభాగంలో కూడా మహిళలు ఏ రకంగా ఇవాళ మరి అనేక యుద్ధ విమానాలు కూడా నడిపే స్థాయికి, అంతరిక్షంలోకి వెళ్ళే స్థాయికి మహిళలు రాణిస్తూ ఉంటే ఇవాళ మనం గర్వపడాలి. ముఖ్యంగా మోదీ గారు మహిళలకు ఏదైతే సమాజంలో ముస్లిం మహిళలకు ఒక రుగ్మతగా కొనసాగినటువంటి ఆ త్రిబుల్ తలాక్ చట్టాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో రద్దు చేసి అనేకమైనటువంటి ముస్లిం మత సంస్థలు విభేదించినప్పటికీ కూడా మహిళలకు వారికి భద్రత కల్పించాలి సామాజిక అనే ఆలోచనతో త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడము, అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో 50% మహిళలకు రాజకీయంగా ఎదిగేదానికి రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా చట్టసభల్లో కూడా మహిళలు రావాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాల సైతం కూడా సాధ్యం కాని పని. మహిళా అధ్యక్షురాలుగా సోనియా గాంధీ కొనసాగినప్పటికీ కూడా చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం మాట వరుసకేం తప్పితే ఆ యొక్క యూపీఏ 10 సంవత్సరాల హయాంలో వారి భాగస్వామ్య పక్షాలు విభేదించే పార్లమెంట్లో బిల్లు వీగిపోవడము, ఇవన్నీ కూడా మొత్తం సమాజం ఇవాళ కల్లారా చూసింది. అటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎవరి వల్ల కూడా సాధ్యం కానిది నరేంద్ర మోడీ గారు ప్రత్యర్థులను విపక్షాలను ఒప్పించి మెప్పించి మరి ఏ రకంగా లోక్సభలో రాజ్యసభలో మహిళలకు చట్టసభలో 3వ వంతు రిజర్వేషన్ ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి కావడానికి ఒక చరిత్రాత్మకమైనటువంటి చట్టాన్ని వారు తీసుకురావడమే కాకుండా ఇటీవల మరి క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ కానివ్వండి, ఐపీసీ యాక్ట్ కానివ్వండి, ఎవిడెన్స్ యాక్ట్లో కూడా మహిళలకు పూర్తి రక్షణ భద్రత కల్పించే విధంగా ఆ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలను అనేకం కూడా మార్పులు చేసి ప్రస్తుత కాలానుగుణంగా మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా చట్టాల మార్పు తీసుకొచ్చి మహిళలకే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఆ యొక్క భద్రత వాళ్ళు తీసుకురావడం, ఈ రకంగా మొదటి ఆదివాసీ మహిళను కూడా రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర. అంటే ఏ సావిత్రిబాయి పులే, జ్యోతిబా పులే ఈ సమాజంలో ఉన్నటువంటి మరి అణగారిన ప్రజానికము ఏ పాలకులైతే ఈ వర్గాలను విస్మరించారో, అధికారం దూరంగా నెట్టివేయడం జరిగిందో, ఆ వర్గాలను హక్కున చేర్చుకొని వారికి అన్ని రంగాల్లో పెద్దపీట వేయడమే కాకుండా 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఒక మొదటి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసినటువంటి చరిత్ర అది నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంతేకాదు ఇవాళ ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ఏ వంటింట్లో అయితే మహిళలు మరి సాంప్రదాయ పద్ధతిలో వంట చేస్తూ పడుతున్న బాధలను అగచాట్లను గట్టెక్కించడానికి, ఎందుకంటే పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు, పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తన తల్లి పడ్డ బాధలు కల్లారా చూశారు. తన తల్లి వంటింట్లో వంట చేస్తున్నప్పుడు తన తల్లి కళ్ళలో నీళ్లు, ఈ దేశంలో ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్లు రాకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి 11 కోట్ల మందికి ఇవాళ ఉజ్వల ద్వారా గ్యాస్ అందిస్తూ ఉన్నారంటే అది మోదీ గారి యొక్క మరి ఈ యొక్క వర్గాల పట్ల ఆలోచన. అంతేకాదు స్వచ్ఛ భారత్ పేరు మీద 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఏ తల్లి చెల్లి ఆడపడుచులు తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమిని వేదికగా
వాడుకొని చెంబు పట్టుకునే సంస్కృతికి ఒక సామాజిక పరమైన ఉద్యమంలా ఆ కార్యక్రమం చేపడితే అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా 100% ఇవాళ ప్రతి పల్లెల్లో, ప్రతి వాడలో, ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించేదానికి ఆ రకంగా అవి మహిళలకు మరుగుదొడ్లు కాదు, మహిళల ఆత్మ గౌరవాలుగా ఇవాళ మహిళలు కొనియాడబడతా ఉన్నారంటే ఇది ఆలోచన చేయొచ్చు. అదే రకంగా గర్భిణీ స్త్రీలు ఉద్యోగులు అయితే ప్రసూతి సెలవుల కింద ఏవైతే 12 వారాలకు మాత్రమే సెలవులు కొనసాగుతున్న సందర్భంలో మోదీ గారు 12 వారాలు కాదు 26 వారాలకు పెంచి ఏ రకంగా మహిళలకు ఇవాళ పెద్దన్నగా కొనియాడబడుతున్నాడో ఇవాళ మొత్తం ప్రపంచం గమనిస్తూ ఉన్నది. అందుకనే ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా మహిళలు పెద్ద ఎత్తున ఇవాళ మోదీ పక్షాన నిలబడుతున్నారంటే మహిళల పట్ల వారికి ఉన్నటువంటి ఈ యొక్క సావిత్రిబాయి లాంటి అనేక మంది గతంలో చేసినటువంటి పోరాటాలు, వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేయడము. అందుకనే కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఇవాళ ముఖ్యంగా సావిత్రిబాయికి నివాళులు అర్పించడం అంటే మోదీ గారు తలపెట్టినటువంటి అన్ని మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాలు వాళ్ళని గౌరవించి వారికి పెద్దపీట వేసి ఆ రకంగా న్యాయం చేసిన వాళ్ళమే, న్యాయం చేసిన నాడే సావిత్రిబాయికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళని అవుతామని, ఆ రకంగా మోదీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు చేతినిచ్చినప్పుడే అది సార్థకమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సోదరిమణులకు, ఆడపడుచులకు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మరి ఇవాళ అమ్మాయి ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివేదానికి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా వారికి హితవు పలుకుతాను. ధన్యవాదాలు. ఆడలేక మధ్యలో ఓడనట్టు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? మేము అధికారంలోకి వస్తే ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతిని, కుంభకోణాన్ని వెలికి తీస్తాం, ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని, లేదా వాళ్ళు బొక్కిన సొమ్మంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతామని చెప్పారు. అంతటితో కాదు, ఏ అధికారులైతే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమైనారో ప్రజలను, ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించినటువంటి వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ఈనాటి మంత్రులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ మరి ఎందుకు ఇవాళ కూనీ రాగాలు తీస్తూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ కాదని, లేదా ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి మాట మార్చడం, స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో వారు సిబిఐ ఎంక్వైరీ వారు చేయిస్తామని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. పైపెచ్చు ఏ అధికారులైతే బాధ్యులని, ఏ అధికారులైతే తప్పుదో పట్టించారని చెప్పి మంత్రులుగా మీరు ప్రకటన చేశారో అదే అధికారుల ద్వారా మీరు పీపీటీలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి అంటే వారికి ఒత్తాసు పలుకుతున్నారా? ఒక్క అధికారి మీద కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారంటే మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం, ఎన్నికల ముందు కూడా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు వేరు కాదు, ఒక గూటి పక్షులే తోడు దొంగలే అని చెప్పి ఇవాళ నిర్ణయమవుతుంది. నెల రోజులుగా వస్తున్నది అధికారులకు వచ్చి. ఎందుకు ఇవాళ మేడిగడ్డ మీద అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్తా అని చెప్పిన మీరు ఎందుకు మీ మంత్రులతోనే సరిపెట్టుకుంటున్నారు? ఎందుకు ఇవాళ మీరు ఆ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా, సిబిఐ ఎంక్వైరీ నిర్వహించకుండా మేడిగడ్డ వరకు మాత్రమే ఎందుకు ఈ అవినీతి పరిమితం చేస్తున్నాం? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి మరి 1,00,000 కోట్లని మీరే చెప్పారు. ఇవాళ ఎందుకు కూని రాగలిసి దాని వెనుకాల ఉన్న మతలబ్ ఏమిటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఏ యొక్క విపక్ష కూటమి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఓడించాలి అనేటువంటి ఏకైక ఎజెండా. ఎందుకు ఓడించాలి? ఎజెండా లేదు. आपके पास कोई नेता नहीं है, नीयत नहीं है, नीति भी नहीं है, फिर भी मोदी जी को हराओ, मोदी जी को हटाओ. కాబట్టి ఈ గమండి గఠబంధన్ ఏతుందో పరోక్షంగా ఆనాడే మేము చెప్పాం. కేసీఆర్ గారు ఈ బీఆర్ఎస్ వారికి వత్తాసు పలుకుతున్నారు. ఏనాడైనా వీళ్ళ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ఒకటే పార్టీలు ఇవని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు
ఈరోజు పరోక్షంగా పరస్పరం సహకరించుకోవడానికే ఈరోజు బీఆర్ఎస్కు లొంగిపోతున్నారా లేదా బీఆర్ఎస్ లొంగదీసుకోవడానికి చేసే ప్రయత్నాల మొత్తం తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఒక నెల రోజుల లోపలనే మీ యొక్క మరి ఈ చేసినటువంటి వాగ్దానాలు ఘాటైన వ్యాఖ్యలు ఎందుకు ఇవాళ నీరు గారిపోతున్నాయి, ఎందుకు ఇవాళ చతికిలబడుతున్నారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి మీరు విన్నపించండి. తప్పకుండా దాంట్లో ఎవరైతే బొక్కినారో మెక్కినారో వాళ్ళందరినీ కూడా కక్కించేదానికి ఖచ్చితంగా తెలంగాణ సంపదను ప్రజలకు దోహదపడే విధంగా ఉంటుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్నారు. మీరు ప్రజలకు మంచుదామన్నారు, ఆ మొక్కిన సొమ్మునంతా కూడా కక్కిస్తామన్నారు. మరి ఇవాళ ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చాయా మీకు? లేదా బీఆర్ఎస్కు లొంగిపోయినా లేదా బీఆర్ఎస్ లొంగిపోతుంది మీరు దానికి మరి వంత పాడమని చెప్పారా? ఇవన్నీ కూడా క్రమేణా నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇవన్నీ మీ ఆటలన్నీ కూడా ఈ యొక్క మరి ఈ పార్టీలు ఒక గూటిలో ఒక దాటిలో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ రెండు పార్టీలు వేరు కాదు. రేపు మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవడం ఖాయమని విషయం తెలిసి ఏ రకంగా అడ్డుకోవడానికి పావులు కలుపుతున్న దాంట్లో భాగంగానే వీళ్ళ అవినీతికి ఇవాళ కాళేశ్వరమే కాదు, ఇవాళ మిషన్ కాకతీయ కానివ్వండి, అనేక విభాగాల్లో జరిగిన అవినీతి పట్ల కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇది నాంది కాబోతుందనే విషయాన్ని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ్ముడు తమ్ముడు ఫోటో దగ్గర మాట్లాడతా